సిద్ధిగాడెక్కడ్రా? ఆడింకా ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రావట్లేదు మామ. ఆడి బొంద ఆడేం క్యారెక్టర్ ఇట్లేదు, నీ ఆస్తితో బిడ్డ స్కెచ్ చేస్తున్నాడు. హలో హలో, తాతయ్య 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 తాతయ్య, వదలు. రేయ్ గిరి, ఏం జరిగిందిరా? ఎవరు చేశారా ఇదంతా? ఎవరు? మొసళ్లపాడు నాగభూషణం, నమస్తే. కోపంలో తీసుకున్న నిర్ణయానికి కోట్లల్లో నాకు నష్టం వస్తుండాది. మీరొక్కసారి ఆలోచించండి. నా కొడుకు మీ మనవళ్ళు ఏదో తొందరపడలేదు. అయినా ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మా తాతయ్య గారి దగ్గరకు వచ్చారు మీరు? తాతయ్యని చాలా దారుణంగా చంపేశారు రామా. ఆడోళ్ళని కూడా చూడలేదు. రామచంద్ర నాయుడు గారు మనవడుగా నువ్వు నాకు ఇచ్చిన క్యారెక్టర్లో జీవించలేకపోయాను రామా. నన్ను క్షమించరా. ఇంతటితో నా పాత్ర. ఇక్కడ తాత మనవడు అందరూ అయిపోయి ఉన్నారు. అక్కడ మీరు మొదలు పెట్టండి. నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపో తల్లి, నువ్వు వెళ్ళిపో. అనయ్య అనయ్య, మీరు ఇక్కడ చర్చగా బయలుదేరా. మరి నువ్వు బయలుదేరండి. వెళ్ళండి. అమ్ములు, అమ్ములు,
నీకే కాదు అమ్ములు నేను వచ్చాను. నీకే కాదు చంపేస్తాను. నీకే కాదు అమ్ములు, వద్దు నా మాట అమ్ములు కళ్తారు మా అమ్మ కాదు అమ్ములు. నేను చూడు కళ్తారు చంపేస్తాను కళ్తారు ప్లీజ్ మా అమ్మకి కళ్ళు తెరు అమ్ములు. అమ్మ అమ్ములు వాళ్ళిద్దరూ ఏక్ దూజకెళ్ళియే ఒక్కళ్ళని విరిచి ఒకరు ఉండలేరు. వాడిని కూడా దాని దగ్గర పంపించండి రా. జన్మనిచ్చిన అమ్మ మీద ఆన, ప్రేమించిన అమ్ముల మీద ఆన, దీనికి కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలినా నేను మా అమ్మకే పుట్టలేదురా. పగ నాకు అర్థమైంది, అలాగే నీ బాధ కూడా అర్థమైంది. కానీ పగ తీరినంత మాత్రాన బాధ తీరదు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. వద్దు, ఇవన్నీ వదిలే. నా మైండ్ కూడా వద్దు అని అంటుంది, కానీ మనసే వదలొద్దు అంటుంది. నేను దీనికన్నా దీన్నే ఎక్కువ నమ్ముతాను. పద. భిక్షపతి రేపు తండ్రితో సహా హైదరాబాద్లో దిగుతున్నాడు. 11 గంటలకి ఎప్పటిలాగా చాట్ ఫ్లైట్ లో దిగుతాడు. 11:15 నుండి 12 గంటల వరకు పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్. 4:30 గోయింగ్ బ్యాక్ టు ఢిల్లీ. రేపు వాడు ఢిల్లీ వెళ్ళే లోపు నా కాలేజ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. ఎలా? అది వాడు డే ప్లాన్ లో లేదు కదా. నా ప్లాన్లో ఉంది. వస్తాడు, వచ్చి తీరతాడు. కేంద్ర మంత్రి ఉమాపతి గారు, కేంద్ర మంత్రి ఉమాపతి గారు, కేంద్ర మంత్రి ఉమాపతి గారు, కేంద్ర మంత్రి ఉమాపతి గారు. ఏంటయ్యా అందరూ దండలేయడానికి వచ్చారా, దండయాత్రకు వచ్చారా? 1 by 1. అవును, అసలే ఈ మధ్యన సారికి హార్ట్ సర్జరీ అయింది. దోమలా ఉండాలి కానీ సెక్రటరీని కుడితే ఊరుకుంటానా? రేయ్,
ఆ టికెట్ వచ్చేదాకా కాస్త బుద్ధిగా ఉండవు. 80 కోట్లు పైన ఖర్చు అవుతుంది. అప్పటిదాకా ఆడలతో ఎంగిలవటం మానేసి అధిష్టానంతో మింగిలవ్వు. కరెంటు పోలికి చీరగట్టిన చాలు కంట్రోల్ చేసుకోలేవు. అంటే మా వాడిని ఎవడో చంపడానికి తిరుగుతున్నాడు అంటావు. ఏమయ్యా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావా? ఇలాంటి వార్తలు మోసుకురావడానికి సిగ్గులేదు నీకో? ఈసారి వాడు కనబడితే ముందు నేను నరుకుతా. మీలా పొట్టలు పెంచుకుని భయపడే జాతి కాదు మాది, భయపెట్టే జాతి. రేయ్ నుండ్రా. నన్ను నా కొడుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. సార్ థ్రెట్ ఉందని చెప్పినా మీరు. అవునయ్యా, నాకు థ్రెట్ ఉంది, కానీ పార్టీ మీద పట్టుంది. సార్ పద్దాకట్ట ఎగబడతారేంటి? ఫార్మాలిటీ ఉండక్కర్లా. పాత్రికేయులకి నమస్కారం. సార్, హఠాత్తుగా హైదరాబాద్ పర్యటన వెనక మీ ఆంతర్యం ఏంటోనయ్యా, 3 రోజుల నుంచి చార్మినార్ తెక్కల్లోకి వచ్చేస్తుంటేను బెంగపడిందేమో చూసి వెళ్దామని వచ్చా. ఏం విలేకరవయ్యా, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం అవుతుంటే కేంద్ర క్రీడల మంత్రి రాక నీ బామ్మర్దొస్తాడా? మీ అబ్బాయి టికెట్ విషయం దాటవేస్తూ మీరు మాట మారుస్తున్నారు. అవును, కిందసారి నువ్వు ఢిల్లీలో స్వెటర్ వేసు కనపడ్డావు, మరి ఇప్పుడు ఇక్కడేంటే? ఫ్యామిలీకి దూరం అవుతున్నానని చెప్పి ఛానల్ మార్చేసింది సార్. నువ్వు మాత్రం ఛానలే మార్చేయచ్చు, నేను మాత్రం మాట మార్చకూడదు. నెక్స్ట్. అంటే వారసత్వపు రాజకీయాల్ని మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ఇలా అయిపోయింది. బోలో భారత్ మాతాకి జై. అది కాదండి, భారత్ మాతాకి జై. మీరంటే నాకు ప్రాణం. మీరు నో అంటే నేను తట్టుకోలేను. ఏం కావాలి? అయినా ఈ 2000, 3000 కోట్లతో మళ్ళాంటి మధ్యతరగతి పొలిటీషియన్ని బతకమంటే ఎట్లాగండి? అందుకే మా అబ్బాయిని దింపా. ఆడైతే ఓ 50 లక్షో పోగేసుకొస్తాడు. లాస్ట్ మినిట్ లో యూత్ హీరో హ్యాండ్ ఇచ్చాడు సార్. కాలేజ్ లో పరుగు పోయేలా ఉంది. సినిమా హీరో బదులు నేను రావడం ఎంతవరకు? అతను జస్ట్ యూత్ హీరో, కానీ మీరే మా యూత్ కి హీరో. వి ఆల్ ఆర్ యువర్ ఫ్యాన్స్ సార్. ఏమైనా రాజకీయాల్లో నాలిక ప్రణాళిక 2 ఉండాలండి. జస్ట్ 5 minutes వస్తే చాలు, మా పని అయిపోద్ది. ప్లీజ్ సార్. మీ పని అయిపోద్ది, మరి నాకు? ఫంక్షన్ అయ్యాక గెస్ట్ హౌస్ లో ప్రైవేట్ పార్టీ ఉంది, ఓన్లీ ఫర్ యూ. అయితే నేను వస్తా, ఓన్లీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, ఆయన చీఫ్ గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నారు. అన్నీ మూసుకుని అందరినీ వదిలేసి ఒక్కడవే ఆతిథ్యపురానికి రా, లేదా వస్తున్నారా? ఒక్కడనే వస్తున్నా. ఏడాదిగా నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నీకోసం నేను, వస్తాడ్రా మా రామయ్య అని నా కోసం వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావురా. మొసళ్లపాడు నాగభూషణ నేసేస్తే మనగాడివనుకున్నా, నన్ను మాయ చేసి మా నాన్ననెత్తుకొస్తే మొగాడివనుకున్నా, నన్ను ఒంటరిగా రమ్మని నువ్వేంట్రా ఊరినంటేసుకొచ్చావు. ఒక్కడనే వచ్చాననుకో, అమ్మ తోడు, ఈ చెయ్యి తప్పని ఇంకో చెయ్యి తాకదు.
కొడుకైనా తన తండ్రి చివరి చూపు చూడాలనుకుంటాడు, కానీ నీ తండ్రి నీ చివరి చూపు చూస్తాడు. అన్నయ్య, ప్లీజ్. ఎరా, ఆదిత్యపురంలో ఒక్కింటమ్మాయి మీద చెయ్యేస్తేనే ఇంత రార్థంతం చేస్తావా? నీ కళ్ళ ముందే ఇంటికొక అమ్మాయిని తీసుకొచ్చి ఇదే పోలీసుల ముందు రేపు చేస్తా. ఏం పీకుతావో పీకు. సార్, ఈ దేశంలో తప్పు చేస్తే చట్టం ఉంది కదా అని ఎవరు భయపడట్లేదు సార్. తప్పు చేస్తే చట్టం ఉందిలే అనే ధైర్యంతో తప్పు చేస్తున్నారు సార్. సార్, ఇక్కడ ఆదిత్యపురంలో జరిగిన అల్లర్లో అనుకోకుండా మినిస్టర్ ఉమాపతి గారు అతని కొడుకు భిక్షపతి గారు చనిపోయారు సార్. పంచనామా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మిమ్మల్ని కలుస్తాను సార్. ధరలు పెరిగినా, స్కాములు చేసినా, నేరాలు పెరిగినా పొట్ట చేత్తో పట్టుకొని ఎవడి మానాన వాడు బతుకుతున్నాడు కదా అని మా ఇళ్లలోకి దూరి మా ఆడవాళ్ళని మీ పక్కలోకి రావాలంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోవురా, కోసి పారేస్తా. కామాతురాణం నా జీవం, నా ప్రాణం. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే, నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల,